నమస్కారం అండి. ఈరోజు కథ లక్ష్మికి పెళ్ళయింది. ఆ పిల్లకి పెళ్ళవుతుందా? అసలు ఆ పిల్ల తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయగలుగుతారా లేదా అని సందేహించిన వారంతా ఆమెకి పెళ్ళయ్యాక ఆమె భర్తని చూసి తెగ వింతపడ్డారు. ఆమె అదృష్టానికి ఈర్ష్య చెందారు. లక్ష్మి భర్త ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు. మంచి పర్సనాలిటీ. నల్లపిల్లకి ఈ ఎర్ర మొగుడు ఇంత బాగా ఉన్న కుర్రాడు ఎలా దొరికాడో. అయినా ఆ అబ్బాయికి ఈ పిల్ల ఎలా ఎందుకు నచ్చిందో అని ఆరాలు తీశారు కొత్తలో. అతని పేరు రాజ్ కుమార్. లక్ష్మితో పెళ్ళయ్యేదాకా తనకి పెళ్ళొద్దని ఇంట్లో గోల పెట్టాడు. లక్ష్మి కంటే తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చూపుల్లో చూపించారు. ఎవరూ అతనికి నచ్చలేదు. అలాంటిది లక్ష్మి నచ్చింది, నల్లగా ఉన్నప్పటికీ. అంతదాకా పెళ్ళి వద్దు వద్దు అన్నవాడు చేసుకుంటాను అని తలాడించాడు. లక్ష్మి నల్లగా ఉంటే మాత్రమే? ఆ ముఖంలో ఎంత కళ, ఆమెది ఎలాంటి స్ట్రక్చర్, ఆమె హృదయంలోని స్వచ్ఛత, మంచితనం ఆ ముఖంలో ఎలా కనిపిస్తూ ఉంటాయో. చూస్తే పొంగిపోయింది లక్ష్మి. ఆనందంతో నాట్యం చేసింది ఆమె హృదయం. తనకి తాను ఎన్ని కబుర్లు తీయనివి చెప్పుకుందో. అదృష్టం అంటే తనదే. ఎంత భాగ్యం చేసుకుంటే అలాంటి భర్త తనకి దొరుకుతాడు. తను ఆరాధించే దేవుడికి ఎంతగా మొక్కిందో. పెళ్లిపీట్ల మీద అతడి పక్కన కూర్చుంటే పులకరించిపోయింది ఒళ్ళంతా. ఇంక తను దేనికి దిగులు పడాల్సిన పనిలేదు. జీవితంలో ఇక నుంచి అంతా సౌఖ్యమే. అమ్మా నాన్నలు తనను చూసి బాధపడాల్సిందేమీ ఉండదిక. ఇంతదాకా తన గురించి ఎన్ని తిప్పలు పడ్డారో పెళ్లి చేయడం కోసమని. వాళ్ళకెంత ఆనందం కలిగిందో. పెళ్ళైన రాత్రికే కార్యం ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు వైపు వారే పెళ్లి చేయడం చేత రాత్రికి తరలింపు కార్యక్రమం జరిగింది. లక్ష్మీ రాజ్ కుమార్ని కారులో ఊరంతా తిప్పారు బ్యాండు మేళంతో. తెగ సిగ్గు వేసింది లక్ష్మికి. కార్యం జరుగుతున్నట్లు ఊళ్ళో అందరికీ తెలియాలా? ఇలా ఆచారం ఎందుకు పెట్టారు పెద్దలు అనుకుంది. కారు నెమ్మదిగా పోతుంటే రోడ్డు పక్క నుంచి అందరూ కారులో ఉన్న వాళ్ళని చూసేవాళ్లే. పైగా కారులో తమ ముఖాలు అందరికీ కనిపించేలా లైట్ ఒకటి. లక్ష్మి తలదించుకొని ఉండిపోయింది. ఉలిక్కిపడి చూసింది. తొడ మీద చెయ్యి పడేసరికి రాజ్ కుమార్ ఆమె వంక చూసి నవ్వుతూ చేత్తో నొక్కాడు ఆమె తొడ మీద. లక్ష్మికి నరాలు జివ్వుమనలేదు. రక్తం వేడెక్కలేదు. ముఖంలో ఆవిర్లు రాలేదు. నలుగురిలో ఇలా చేస్తున్నాడేమిటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇతనికి సిగ్గనేది లేదా అని ప్రశ్నించుకుంది. ఆమె హాయిగా ఊపిరి పీల్చుకుంది. అతడు తొడ మీద నుంచి చేయి తీసిన తర్వాతనే. కార్యం గదిలోకి వెళ్ళాక మగాడు ఏం చేస్తాడో అమ్మలక్కలు ముందుగానే చెప్పి ఉండడం చేత గదిలోకి వెళ్ళేప్పుడు మాత్రం గుండె దడదడా కొట్టుకుంది లక్ష్మికి. రాజ్ కుమార్ ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె పెదాల్ని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే ఆమెకి పరవశత్వం కలిగి తను అతన్ని కావలించుకుంది. ఆమె ఇంకా ఆ తీయదన్నాన్ని అనుభవిస్తూ ఉండగానే చప్పున ఆమెని తోసేసి పక్కన కూర్చోమన్నాడు. ఆమెకి ఏమీ అర్థం కాక అతడి ముఖం వంక అలాగే చూస్తుంటే, వినిపించలేదా? చెవుడా అన్నాడు కఠిన స్వరంతో. ముఖంలో ఆనందమంతా ఆవిరవుతూ ఉంటే ఆమె కూర్చొని తల ఎటో తిప్పింది. ఇటు చూడు. ఆమె చూసింది. నిన్నే ఎందుకు చేసుకున్నానో తెలుసా? తల అడ్డంగా ఊపింది. మాటలు రావా? గట్టిగా అరిచినట్లే అన్నాడు. ఎందుకు చెప్పండి అంది బెరుగ్గా చిన్న గొంతుతోటి. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి. అదిరిపాటుగా చూసింది. ఇలా మాట్లాడుతున్నాడేమిటి అసలు? అతడి ప్రవర్తనలో మాటల్లో మృదుత్వం ఏమాత్రం లేదు. ఇంత మోటు మనిషా? ఆశ్చర్యంగా ఉందా? ఉండే ఉంటుంది అవునా? ఏం చెప్పాలో లక్ష్మికి తోచలేదు. ఆమె చెయ్యిలాగి తన చెయ్యి పక్క నుంచి చూడు ఇద్దరికీ ఎంత తేడా ఉందో అన్నాడు వెక్కిరింపుగా. లక్ష్మికి చాలా కష్టంగా తోచింది. తన రంగుని వేలెత్తి చూపుతూ ఎగతాళి చేస్తున్నాడు. తన భర్త మొదటి రాత్రే. అయినా ఎందుకు చేసుకున్నాననుకున్నావు? నా పక్కన నిన్ను చూస్తే కాకి ముక్కుకి దొండపండులా ఉన్నాడు అంటారు. నువ్వు కాకివైతే నేను దొండపండునన్నమాట. నా పెళ్ళాం నాకంటే అందంగా ఉండకూడదన్నది నా పాలసీ. పైగా అందగత్తం చేసుకుంటే అందరి చూపులు దాని మీదే ఉంటాయి. అదే నువ్వనుకో, ఏ మగాడు అంత దీక్షగా నీ వంక చూస్తాడనుకోను. ఒక్కో మాట లక్ష్మి గుండెల్లో ఒక్కో ముళ్ళుని గుచ్చింది. ఆమె కలల ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది.
అగాధంలోకి, ఎవరూ కాపాడలేని అరణ్యంలోకి వచ్చినట్లుగా గిలగిలా కొట్టుకుంది ఆమె హృదయం. ఎంతగా మురిసింది తన భర్త గొప్ప అందగాడని, ఎలా పొంగిపోయింది తనంత భాగ్యవంతురాలు మరొకరు లేరని. అంతా ఆ పొంగంతా చప్పున చల్లారింది. అందమైన దేహం ఉన్న వాళ్ళకి అంతే అందమైన హృదయం కూడా ఉంటుందని భ్రమించింది ఇంతదాకా. దేహానికి హృదయానికి సంబంధం ఉండదని తెలిసొచ్చింది. కానీ ఏమిటి ఉపయోగం? పెళ్లి ఉచ్చులో చిక్కుకుంది. ఎలా బయటపడ్డం? ఎవరు కాపాడతారు తన్ని? రాజ్కుమార్తో పాటు అత్తవారింట్లో అంతా అలాంటి వాళ్ళలానే కనిపించారు లక్ష్మికి. ఆమె మామయ్యే వాళ్లల్లో కాస్త నయం. ఇంటి విషయాల్లో ఎక్కువ జోక్యం కల్పించుకునేవాడు కాదు. ఎక్కువగా బయట పనుల్లోనే ఉండేవాడు. అత్త ఆడబిడ్డ ఎప్పుడూ ఏదో ఒక వంకతో లక్ష్మిని బాధించడమే పనిగా పెట్టుకున్నారు. అందరి బట్టలు ఆమె ఉతకాలి. కొత్త కోడలు అన్న స్పృహ వాళ్లలో ఉన్నట్లు లేదు. అన్నేసి బట్టలు ఒక్కసారి ఉతకడం అలవాటు లేకపోవడంతో మొదట్లో నడుం పట్టేసినట్లయ్యేది. వంట వార్పు కూడా లక్ష్మి మొత్తం చేయాల్సి వస్తుంది. లక్ష్మికి ఆ పనుల్లో కొంచెమైనా సాయం చేయాలన్న జ్ఞానం వాళ్లల్లో లేదు. స్వర్గంలోకి వస్తుందనుకుంటూ నరకంలోకి వచ్చి పడింది. నిజానికి లక్ష్మి అమాయకురాలు కాదు, స్వతహాగా ధైర్యస్తురాలే. తప్పేమీ లేకుండా మాట పడ్డం ఆమె స్వభావానికి విరుద్ధం. అత్త ఆడబిడ్డ ఏ కారణం లేకుండానే తనని సూటిపోటి మాట్లాడడం, విసుక్కోవడం ఆమెని బాధిస్తూ వచ్చాయి. వాళ్ళేదైనా అంటే వెంటనే తాను కూడా ఎదురు సమాధానం చెప్పాలనుకొని కూడా ఆగిపోతూ వచ్చింది. తనలో ఇంత ఓర్పుందా అని ఆశ్చర్యపడింది. కానీ ఓ బానిసలా ఆ ఇంట్లో వాళ్ళు తనని చూస్తుంటే ఎంతకాలమని భరించడం? ఎదురు తిరగమని ఆమె రక్తం ఆమెని పోరు పెడుతుంటే నిభాయించుకోలేకపోతుంది. ఆమె రక్తం ఉడికి ఎదురు తిరిగిన ఆ రోజు, మా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని చూసొస్తాను అంది లక్ష్మి భర్తతో. ఆఫీస్కని బయలుదేరుతున్నాడతను. 4 రోజుల క్రితమే కదా మీ నాన్నొచ్చి ఈ ముద్దుల కూతుర్ని చూసిపోయాడు. అప్పుడే అటు గాలి మళ్ళిందా? ఈసడిస్తున్నట్లే ఉంది అతడి గొంతు. ఈ మాటలు వినిపించినట్లే ప్రత్యక్షమైంది అత్త. నువ్వు ఇంటికి పోయి కూర్చుంటే ఇక్కడ పనులన్నీ ఎవడు చేస్తాడే, నీ తాత? విన్నావుగా అంటూ వెళ్ళిపోయాడు రాజ్కుమార్. అలానే నిల్చుండిపోయింది లక్ష్మి. ఇంటికి వెళ్లేందుకు కూడా తనకి హక్కు లేదా? ఏమే ఇంకా అలాగే నిలబడ్డావు కొయ్యమల్లే? పని లేదనుకుంటున్నావా? అరిచిందత్త. నేను మా ఇంటికి వెళ్ళొస్తాను ఏదో నిశ్చయించుకున్న దానిమల్లే అంది. ఎంత ధైర్యమే నీకు? అప్పుడే మొగుడన్న అత్తన్న అంత అలుసైపోయారంటే మీదికొచ్చింది. నేను ఈ ఇంటికి రానప్పుడు పనంతా ఎవరు చేశారు? ఎదురు నన్నే అడుగుతావా? ఎప్పుడూ నోరెత్తి మాట్లాడిన దానివి ఇప్పుడు ఇట్లా ఏం చూసుకొని మాట్లాడుతున్నావే? ముందు దొడ్లోకి పద. ఆ గుడ్డలన్నీ ఎవరు ఉతుకుతారనుకున్నావు అని రెక్కపట్టి లాగబోతుంటే విదిల్చింది. లక్ష్మ అలా చేస్తుందని అనుకోకపోవడం చేత ఆ విదిలింపుకి పడబోయి నిలదొక్కుందత్త. ఉతకడానికి మీరు లేరా అని అడిగింది. పుట్టింటికి అప్పుడే వెళ్ళింది. లక్ష్మిని చూసి ఏదో జరుగుంటుందని ఊహించింది తల్లి సావిత్రి. ఆమె ఇంకా అడక్కముందే జరిగింది జరిగినట్లు చెప్పింది లక్ష్మి. కూతురంటే సావిత్రికి ఆపేక్ష ఎక్కువ. ఆమె కూతుర్నేమీ అనలేదు. పెళ్ళయ్యాక అత్తవారిలే నీకు సర్వస్వమని ఆమె ఎప్పుడూ కూతురికి చెప్పలేదు. ఇంతదాకా భర్త సంగతి గాని అత్త ఆడబిడ్డల ఆరళ్ళు గాని చెడుగా ఎప్పుడూ లక్ష్మి చెప్పలేదు. దాచుకొని ఓర్పు చచ్చిపోయాకే కూతురు ఇలా బయటపడిందని సావిత్రి అర్థం చేసుకుంది. లక్ష్మిని అత్తవారింటికి వెళ్ళమని బలవంతం చెయ్యలేదామె. ఒకరోజు గడిచింది. ఇంకోసారి వేచి చూద్దామనిపించి సావిత్రికి చెప్పి అత్తవారింటికి వెళ్ళింది లక్ష్మి. అత్త, మామ, ఆడబిడ్డ వీళ్ళెవరూ ఆమెని పలకరించలేదు. వంటగదిలోకి వెళ్ళింది. వంట చేసే ఉంది. తను లేకపోతే మాత్రం పని మామూలుగానే చేస్తారన్నమాట. తనుంటే పనంతా తనకే అప్పచెప్తారన్నమాట. ఆఫీసు నుంచి రావడంతోటే లక్ష్మిని చూసి చప్పున ఆమెను తమ గదిలోకి లాక్కుపోయాడు రాజ్కుమార్. ఎక్కడికి పోయావే అని చెయ్యి మెలితిప్పాడు. బాధని ఓర్చుకుంటూ మా ఇంటికి అంది భయపడకుండా. మీ ఇంటికేనా? ఇంకెవరింటికైనానా? చెప్పవెళ్ళాం. ఆ మాటలతో అతడంటే అసహ్యం పుట్టింది. అంతకంటే మంచిగా ఆలోచించలేరా? ఆలోచించనే. ఎందుకు ఆలోచించాలి? మన పెళ్లి కాకముందు ఎవడో రామకృష్ణ అనేవాడు మీ ఇంటికి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా గంటలు గంటలు ఒకటే కబుర్లు. నిజమా అబద్ధమా?
అని జుట్టు పట్టుకొని లాగబోతుంటే గోళ్లతో ఆ చేతిని పీకింది. అబ్బా అంటూ వదిలి చెయ్యి చూసుకుంటున్నాడు. నిజమే, అతను నాతో పాటు చదువుకున్నాడు, మా బంధువుల అబ్బాయే. అందుకే ఆ చనువుతోనే వస్తుంటాడు. అందులో తప్పేముంది? ఆమె కంఠంలో స్వచ్ఛత, నిజాయితీ. ఎంత తేలిగ్గా చెప్తున్నావే, భయం లేకుండా. నాకు తెలిసింది నిజమే అన్నమాట. మా కొలీగు ఆ రామకృష్ణగాడి సంగతి చెప్తుంటే ఏమో అనుకున్నా, నిజమని ఇప్పుడు తేలింది. అయినా ఓ పరాయి మగాడికి అంతసేపు మాటలు చెప్పాల్సిన పనేమిటే? వాడికి నీకు ఏమీ లేకపోతే అంటూ ఆమె బుగ్గల్ని చేత్తో ఒత్తుతూ చెప్పు, చెప్పవే అన్నాడు ముఖం క్రూరంగా పెట్టి. నొప్పితో అల్లాడిపోయింది లక్ష్మి. శారీరక బాధ కంటే మానసిక బాధే అధికం. అతడన్న మాటలకి హృదయం తూట్లు పడింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు. ఊహ తెలిసాక ఆ రకమైన నీళ్లు కళ్ళ నుండి రావడం అదే తొలిసారి. ఏ అధికారంతో రాజ్కుమార్ తననిలా హింసిస్తున్నాడు? అవకాశం ఇచ్చింది తనేనా? తాళి కట్టినంత మాత్రం చేత తన మీద సర్వ హక్కులు అతడికి సంక్రమిస్తాయా? తనెందుకు సహించాలి? తిరగబడమని హృదయం అణుచుకుంది ఎలానో. ఇష్టం వచ్చినట్లు ఆమెని తిట్టి కొట్టి అలసిపోయి వెళ్ళిపోయాడు రాజ్కుమార్. జీవోత్సవంలా ఆ గదిలో లక్ష్మి అలాగే ఎంతసేపో. లక్ష్మి అత్తవారింటికి వెళ్ళాక సావిత్రి మనసులో లేదు. అక్కడేదో గొడవ జరుగుతుందని నిశ్చయంగా తోచింది ఆమెకి. ఓహొచ్చిందే తడువు అక్కడికొచ్చింది. వచ్చి చూసింది. ఒళ్ళంతా పచ్చి పుండయి మూటలా పడి ఉంది లక్ష్మి. నానాయాతన పడుతుంది లేవలేక. సావిత్రి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ఇల్లు రాక్షసుల కొంపగా అనిపించింది. అయినా ఎవరిని ఏమీ అనలేదామె. లక్ష్మిని తమ ఇంటికి తెచ్చేసుకుంది. ఎవరూ అడ్డు చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. లక్ష్మికి జ్వరం వచ్చింది. 4 రోజులకి జ్వరము ఒంటి నొప్పులు తగ్గాయి. ఆమె పుట్టింటికొచ్చిన 3వ రోజు రాజ్కుమార్ అక్కడికి వచ్చాడు. తల్లి కూతుళ్ళు అప్పుడు భోజనాలు చేస్తున్నారు. ముందు సావిత్రే చూసింది అతన్ని. మీ ఆయన వచ్చాడు అంటూ మర్యాదగానే అతన్ని లోనికి పిలిచింది. అతడొచ్చి కూర్చున్నాక భోజనం కానించి వచ్చారిద్దరు. నేను లక్ష్మితో మాట్లాడాలి అన్నాడు వాళ్ళ వంక చూడకుండా. సావిత్రి లోపలికి పోతుంటే ఆపబోయింది లక్ష్మి. కళ్ళతోనే ధైర్యం చెప్పి తను దొడ్లోకి వెళ్ళింది సావిత్రి. ఏమిటి నీ ఉద్దేశం? చప్పా పెట్టకుండా మీ అమ్మ తీసుకొస్తుంటే వచ్చేయడమేనా? అక్కడ మా పరువు సంగతి ఏమన్నా ఆలోచించావా? అతడికి తన పరువు సంగతే తప్ప తన గురించిన ఆలోచన లేనందుకు బాధపడలేదు లక్ష్మి. ఆశ్చర్యపోనూ లేదు. అతడికి జవాబు చెప్పాలని అనిపించలేదు. ఆమె మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడు అతడు. అయ్యిందేదో అయ్యింది, మన ఇంటికి వెళ్దాం పద అన్నాడు లేస్తూ. అప్పుడు లక్ష్మి నుంచి మౌనమే సమాధానం. వస్తున్నట్లా రానట్లా చిరాకు పడుతూ అడిగాడు. ఎందుకు రావాలి? నువ్వు కొట్టే దెబ్బలు భరించడానికి. మీ అమ్మ చెల్లెలు బానిసలా చూస్తుంటే సహించడానికి రావాలా? మొన్న నువ్వు మృగంలా నన్ను పెట్టిన హింసకే నా ఒళ్ళు ఎలా హూనమైందో ఆలోచనైనా చేయని వాడివి నీతో వచ్చి కాపురం చేయాలా నేను? ఏ, బాగానే ఉన్నావు కదా, తిండి కూడా తిన్నావు కదా ఇప్పుడే. దొడ్లో ఉన్నప్పటికీ సావిత్రికి ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఉండబట్టలేక అక్కడికొచ్చి 2 రోజులు జ్వరంతో తిండి లేక నీరసించిపోతే ఇప్పుడే కాస్త మజ్జిగతో అన్నం పెట్టాను బాబు, కొంచెం దాని ఆరోగ్యం బాగవని అప్పుడొస్తుందిలే అంది. లక్ష్మి వంక నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ వెళ్ళాడు రాజ్కుమార్. నువ్వు చెప్పింది ఆ పశువుకి అర్థమవుతుందా అమ్మా అంది తల్లిని కావలించుకుంటూ లక్ష్మి. కూతురు తలని అనునయంగా నిమిరింది సావిత్రి. వారం రోజులు గడిచాయి. లక్ష్మి పుట్టింటి వద్దనే ఉంది ఇంకా. రాజ్కుమార్ మళ్ళీ రాలేదు. ఉత్తరం వచ్చింది. ఏ భర్త భార్యకి అలాంటి ఉత్తరం రాసి ఉండడేమో. నువ్వింకా అక్కడే ఉన్నావంటే నా అనుమానమే నిజమని గట్టిగా అనిపిస్తోంది. ఆ రామకృష్ణగాడు వస్తూ ఉన్నాడు అనుకుంటా. ఇంకేం రావాలనిపిస్తుంది నీకు? వాడితో పక్క మీద సుఖం దొరుకుతుంటే నేనెందుకు ఇంక నీకు? ఇలా చండాలమైన భాషలో రాశాడు. ఏ మూలో రాజ్కుమార్ తన భర్త అని ఉన్న కొంచెం భావం కూడా మాయమైంది లక్ష్మిలో. తననెవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లు తోచి ఉలిక్కి పడుతూ దొడ్లో నుంచి ముందు గదిలోకి వచ్చింది లక్ష్మి. గుమ్మం వద్ద నిల్చునున్నాడు రామకృష్ణ. నువ్వా కృష్ణ? రారా అంది కుర్చీ చూపిస్తూ. ఇక్కడికి ఎప్పుడొచ్చావు? చాలా సన్నగా బలహీనంగా కనిపిస్తున్నావే అడిగాడు. వచ్చి 10 రోజులైంది. ఏమైనా విశేషమా? నర్మగర్భంగా నవ్వుతూ అడిగాడు. ఉద్దేశం గ్రహించి
అలాంటిదేం లేదు అంది సన్నగా. ఆమె గొంతులో తను ఆశించిన రియాక్షన్ కనిపించలేదు అతడికి. ఏదో సంగతి ఉందని తోచింది. అమ్మలేదా ఇంట్లో? ఎలా ఉంది మీ దాంపత్యం? ఓకే కదా? అబద్ధం చెప్పాలనిపించలేదు. నువ్వు వచ్చినప్పుడు మా ఆయన, సారీ, ఆ రాజ్కుమార్ ఉంటే ఎలా ఉండేదో, ఏం యుద్ధం జరిగేదో. అదేమిటి లక్ష్మి? విస్తుపోయాడు. అంతా చెప్పింది. నోట మాట రాక కొంచెంసేపు అలానే ఉండిపోయాడు. నీ జీవితం ఇలా అవుతుందని కొంచెం కూడా ఊహించలేదు. మంచి అందగాడు నీ భర్తగా వచ్చాడని తెలిసి ఎంత ఆనందించానో. అప్పుడే ఇలాంటి బాధాకరమైన విషయం నీ నోటి వెంట వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీ జీవితం ఇలా అవ్వడానికి నేను కారకున్నయ్యానా? అతని కంఠం వణికింది. ఇందులో నువ్వు చేసిందేముంది కృష్ణ? అతడి హృదయం అలాంటిది. నువ్వు కాకపోతే మరొక వంక అతడికి దొరకదా? అయినా నాకేమీ తోచడం లేదు కృష్ణ. ఇలాగే ఎంతకాలం అని కూర్చోను? మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళలేను. చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటుంటే జీవితం మీదే ఆసక్తి నశిస్తోంది. లక్ష్మి గొంతులో నిరాశ, నిరాసక్తత. అతను తన దగ్గరికి రమ్మని మళ్ళీ వస్తే వెళ్ళను. అతనితో కాపురం చేయడం ఇంక ఒట్టి మాట. మనసు మారదు కదా. అయినా మీ ఆడాళ్ళు ఊరికే కరిగిపోతూ ఉంటారు. మారదు. అతడి విషయంలో ఇంక మారనే మారదు. అయితే విడాకులియ్యి. నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. ఇవాళ ఆడాళ్ళు ఎన్ని పనులు చేయడం లేదు. నువ్వు చదువుకున్న దానివేగా. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందాయే. ఎక్కడన్నా ఉద్యోగం దొరక్కపోదు. నేను కూడా ప్రయత్నిస్తాను. అప్పుడే వచ్చింది సావిత్రి. విడాకులిమ్మంటున్నావా కృష్ణ? మరీ అంతదాకా తీసుకుపోవడం మంచిదా? ఒక్కతే ఈ లోకంలో ఎలా బ్రతుకుతుందయ్యా? మేమెంతకాలం ఉంటామో. మా తర్వాత దాని పరిస్థితి ఏంటి? కృష్ణ సరిగ్గానే చెప్పాడమ్మా. నేనెవరికీ భారం కావడం నాకు ఇష్టం లేదు. ఆ నీచుడితో కలిసి ఉండడం అనేది ఇక జరగదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. మగాడు తోడుంటేనే ఆడదానికి సార్థకత అని నేను అనుకోవడం లేదు. నా జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకుంటాను. నా ఇష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకుంటాను దృఢంగా చెప్పింది లక్ష్మి. అభినందనపూర్వకంగా ఆమె వంక చూసి నవ్వాడు రామకృష్ణ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.